అక్కడ పెట్టు. బాయ్ సార్, వెళ్ళొస్తాను. ఏంటి రాకేష్ అప్పుడే వెళ్తున్నావు? అది సార్, ఐ కెన్ అండర్స్టాండ్. అభయ్ వాళ్ళ అమ్మా నాన్న వచ్చిన దగ్గర నుంచి తను నీతో టైం స్పెండ్ చేయడం బాగా తగ్గిపోయింది కదా. హ్యాపీగా ఉండడమే కదా సార్ మనకు కూడా కావాల్సింది. ఐఎమ్ ఆల్సో హ్యాపీ. ఓ గుడ్. శంకర్, ఆఫీస్లో ఫస్ట్ డే ఎలా ఉంది? ఏంటి వీళ్ళిద్దరూ ఏదో మ్యాజిక్ ఫీల్లో ఉన్నట్టు వెళ్ళిపోయారు. రాకేష్, ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు అంకుల్, వాళ్ళు మీకు ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోతున్నారేంటా అని. ఓ అదే, వాళ్ళిద్దరి మధ్య ఏదో మ్యాజిక్ స్టార్ట్ అయిందనుకుంటా. అందుకే ఆ ట్రాన్స్లోనే ఉన్నట్టున్నారు. ఎలాగో రేపు ఎవరికో ఒకరికి గత జన్మ గుర్తొస్తుందని జోగము చెప్పింది కదా. సో ఆ వైబ్రేషన్స్ స్టార్ట్ అయి ఉంటాయి. అవును, గత జన్మ ఇద్దరిలో ఎవరికి ముందు గుర్తొస్తుందంటావు? అది నేనెలా చెప్పగలను అంకుల్? కరెక్టే. గౌరీకి గుర్తొచ్చినా పర్లేదు. అదే శంకర్కి గుర్తొచ్చి తను ఆర్యవర్ధన్లా మారాడే అనుకో, తన కుటుంబాన్ని వెంటాడుతున్న శత్రువుని వేటాడి వేటాడి చంపుతాడు. అదే ఆ జలంధర్ కొడుకుని. ఏంటి రాకేష్, చెమటలు పడుతున్నాయి? భయపడ్డావా? నేనెందుకు భయపడతాను అంకుల్? అవునులే, నువ్వెందుకు భయపడతావు? ఆ జలంధర్ కొడుక్కి మాత్రం టెన్షను భయం పీక్స్లో ఉంటుంది. అది మీరెలా చెప్తారు అంకుల్? వాడి పనే ఈ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడమే కదా. సో ఇక్కడి మ్యాటర్ అంతా తెలుసుకునే ఉంటాడు. పైగా ఇక్కడే ఉన్నాడు కదా. ఐ మీన్ ఈ సిటీలోనే ఉన్నాడు కదా అంటున్నాను. ఉంటే ఈ పాటికి ఏదో ఒక అటాక్ ప్లాన్ చేసే ఉండాలి. చెయ్యలేదు అంటే భయపడ్డాడంటావా? చెప్పు బాబాయ్, తమ్ముడి గురించి ఏమైనా తెలిసిందా? వాళ్ళ పరిస్థితికి రావడానికి కారణం ఎవరు? కొంతవరకు సమాచారం సేకరించాను సార్. తమ్ముళ్ళిద్దరికి చెప్పుడు మాటలు చెప్పి తప్పుదోవ పట్టించింది ఎవరో కాదు సార్, ఆ ఓనర్ గాడు. ఆ ట్యాంకర్ గడా? అవును సార్, వాడే ఆ మాట ఈ మాట చెప్పి మీ తమ్ముల్ని ట్రాప్ చేసి తీసుకువెళ్ళి వాడి దగ్గర పెట్టుకున్నాడు. అంటే వ్యాపారం పేరు చెప్పి మోసం చేసింది కూడా వాడేనా? కాదు సార్, ఓనర్ ద్వారా పరిచయమైన ఎవరో వేరే వ్యక్తి తమ్ముళ్ళకి బిజినెస్ ఆశ చూపించి తర్వాత చేతులెత్తేశాడు. అందుకే సార్ తమ్ముళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మీ దగ్గరికే ఉద్యోగానికి వచ్చారు. పోనీ ఆ వ్యక్తి ఎవరు తెలిసిందా? లేదు సార్, అతని గురించి ఏ సమాచారం తెలియలేదు. ఓనర్నే డైరెక్ట్గా అడగొచ్చు, కానీ తమ్ముళ్ళకి లేనిపోని వ్యక్తిని చెప్తాడేమో అని ఆగాను. త్వరగా అతను ఎవరో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను సార్. బాబాయ్, నాకొకరి మీద గట్టిగా అనుమానం ఉంది. ఎవరు సార్? మీరెప్పుడు చెప్తూ ఉంటారే జలంధర్ అని, వాడి కొడుకే నా తమ్ముళ్ళని ట్రాప్ చేశాడేమో అని నాకు డౌట్గా ఉంది. ఈ శంకర్కి నా మీద డౌట్ ఎందుకు వచ్చింది? ఏమంటున్నారు సార్? మీకెందుకు అలా అనిపించింది? గౌరీ అక్కి వాళ్ళ ఫ్యామిలీకి క్లోజ్గా ఉందని తెలిసి
గౌరీ మీద కుట్ర పన్నారేమో అని మీరు అనుమానించారు కదా, అలాగే నా తమ్ముళ్ళని ట్రాప్ చేసి నా మీద కుట్ర పన్నారేమో అని నాకు డౌట్గా ఉంది. ఆలోచిస్తుంటే మీరు చెప్పిన దాంట్లో నిజం ఉందనిపిస్తుంది సార్. నేను ఆ విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. సార్, మీరు తమ్ముళ్ళని అడిగితే అతను ఎవరో ఏంటో వివరాలు చెప్పేసేవారు కదా. జెండే సార్ కూడా వాడి గురించి తెలుసుకోవాలని ఆరాటంగా ఉంది. లేదు బాబాయ్, తమ్ముళ్ళ ద్వారా నిజం బయటికి వస్తుందని నేను అనుకోవడం లేదు. జరిగిందంతా చూస్తుంటే వాడు చాలా కన్నింగ్ ఫెలో అని నాకు అర్థమవుతుంది. నా అంచనా ప్రకారం వాడు తమ్ముళ్ళని కూడా ఏదో ఒక విధంగా లాక్ చేసే ఉంటాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? వాడెవడో వాడెందుకు ఇలా చేస్తున్నాడో నేను కనుక్కుంటాను.